హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా మనకి లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ పేపర్లో జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవాళ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తే జాగ్రఫీ అంటే మనం ఏ క్వశ్చన్స్ని మనం జాగ్రఫీ కింద కన్సిడర్ చేస్తాము అంటే, సో ఆ కన్సిడర్ ఏ క్వశ్చన్స్ చేస్తామో తెలియాలి అంటే ఫస్ట్ ఈ జాగ్రఫీ అంటే ఏంటి, జాగ్రఫీలో ఎన్ని డివిజన్స్ ఉంటాయి అండ్ ఏ డివిజన్లో ఏ టాపిక్స్ వస్తాయో ముందు మనం ఈ సిలబస్ని ఒకసారి డీకోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనం జాగ్రఫీ అని మాట్లాడితే కనుక జనరల్గా జాగ్రఫీ అనేది మనకి ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది. ఇది ఓవరాల్గా జాగ్రఫీలో ఉన్న 3 డిఫరెంట్ వింగ్స్. ఏంటవి? ఫస్ట్ వన్ ఫిజికల్ జాగ్రఫీ, సెకండ్ వన్ ఎకనామిక్ జాగ్రఫీ, థర్డ్ వన్ హ్యూమన్ జాగ్రఫీ. అండ్ ఈ ఫిజికల్ జాగ్రఫీ కనుక మనం గమనిస్తే ఈ ఫిజికల్ జాగ్రఫీని కూడా మనం 3 పార్ట్స్లో డీకోడ్ చేయొచ్చు, 3 సెక్షన్స్లో డీకోడ్ చేయొచ్చు. జనరల్గా ఈ ఫిజికల్ జాగ్రఫీని మనం ఎలా డీల్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఈ ఫిజికల్ జాగ్రఫీలో మనం జియోమార్ఫాలజీ గురించి చదవాలి, జియోమార్ఫాలజీ. అండ్ ఆ తర్వాత క్లైమేటాలజీ, అండ్ ఆ తర్వాత ఓషియనోగ్రఫీ. సో ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా జియోమార్ఫాలజీ అంటే ఏంటి? జనరల్గా జియోమార్ఫాలజీలో మనం ఏమేమి చదువుతామంటే, సో స్టార్టింగ్ నుంచి మనం కనుక గమనిస్తే జియోమార్ఫాలజీలో స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి చదువుతాం, అండ్ ఈ మౌంటైన్స్ గురించి చదువుతాం, తర్వాత ప్లేట్యూస్ గురించి చదువుతాం, ప్లేన్స్ గురించి చదువుతాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనకి కంటికి కనపడే జియోమార్ఫిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం జియోమార్ఫాలజీలో కవర్ చేస్తాం. ఆ తర్వాత క్లైమేటాలజీలో ఏం కవర్ చేస్తాం, ఏ టాపిక్స్ వస్తాయంటే ఈ క్లైమేట్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఎయిదర్ ఈ క్లైమేట్ చేంజ్ కానీ ఆర్ ఎల్స్ ఈ మాన్సూనల్ డిఫరెన్సెస్ కానీ ఎల్నీనో ఆర్ లానీనా. సో ఇలా క్లైమేట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మనం ఈ క్లైమేటాలజీ టాపిక్లో కవర్ చేస్తాం ఇన్ జనరల్గా. ఆ తర్వాత ఈ ఓషనోగ్రఫీలో ఏం చదువుతామంటే ఓషన్లో ఉన్న ఏవైతే ఫీచర్స్ ఉంటాయో, ఫర్ సపోజ్ మనకి ట్రెంచెస్ ఉంటాయి, అండ్ ఆ తర్వాత మనకి సీ మౌంటైన్స్ ఉంటాయి, ఆ తర్వాత మనకి ఐలాండ్స్ ఉంటాయి, ఓషన్లో చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఓషన్ సర్ఫేస్కి సంబంధించిన కంటెంట్ మొత్తం మ్యాటర్ మొత్తం కూడా మనం ఓషియానోగ్రఫీలో మనం చదువుతాం ఇన్ జనరల్గా, రైట్. ఆ తర్వాత మనం ఇక్కడ ఎకనామిక్ జాగ్రఫీ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఎకనామిక్ జాగ్రఫీలో ఏం చదువుతాం, ఈ ఎకనామిక్ జాగ్రఫీలో మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ గురించి మనం చదువుతాం. ఆ తర్వాత మనకి ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి, ఇండస్ట్రీస్ గురించి చదువుతాం, ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ ఆర్ ఎల్స్ వరల్డ్ ఎకనామిక్ జాగ్రఫీ కనుక చదువుతుంటే వరల్డ్లో ఉన్న ఇండస్ట్రీస్ గురించి చదువుతాం. ఆ తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్ గురించి కవర్ చేస్తాం, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ గురించి కవర్ చేస్తాం. ఓకే, ఇలా ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయో జాగ్రఫీకి లింక్ అయినవి అవి మనం ఎకనామిక్ జాగ్రఫీలో చదువుతాం, రైట్. ఆ తర్వాత మనం హ్యూమన్ జాగ్రఫీలో ఏం చదువుతాం, హ్యూమన్ జాగ్రఫీ కనుక ఒకసారి గమనిస్తే హ్యూమన్ జాగ్రఫీలో వీ విల్ బి డీలింగ్ విత్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఆర్ ఎల్స్ డెమోగ్రఫిక్ సెన్సెస్ ఏమైనా వస్తే ఆ సెన్సెస్ కానీ ఆర్ ఎల్స్ డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ కాస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజియన్, ఇవన్నీ కూడా మనం హ్యూమన్ జాగ్రఫీలో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ హ్యూమన్ జాగ్రఫీ కానీ ఈ ఎకనామిక్ జాగ్రఫీ కానీ ఈ ఫర్ సపోజ్ ఎకనామిక్ జాగ్రఫీ కనుక తీసుకుంటే ఈ ఎకనామిక్ జాగ్రఫీ అనేది మనకి ఎకానమీతో కొంత పార్ట్ అనేది లింక్ అయి ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం అగ్రికల్చర్ గురించి ఎకనామిక్ జాగ్రఫీలో చదువుతాం, అంటే క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ మనం చదువుతాం. సేమ్ అదే మనకి ఎకానమీలో కూడా ఉంటుందన్నమాట, కొద్దిగా ఎక్స్టెన్షన్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, ఈ ఎకనామిక్ జాగ్రఫీలో చదివే కంటెంట్ ఏదైతే ఉంటుందో కొంత అమౌంట్ ఇట్ విల్ బి సబ్సెట్ విత్ ద ఎకనామిక్ పార్ట్. ఓకే, ఆ తర్వాత ఈ హ్యూమన్ జాగ్రఫీ ఏదైతే మనం చదువుతున్నామో ఇందులో కొన్ని టాపిక్స్ వచ్చేసి దీస్ టాపిక్స్ వేర్ కోయిన్సైడింగ్ విత్ ద సొసైటీ. ఎందుకు, సొసైటీలో మనం రేసెస్, కాస్ట్, రిలీజియన్ ఇవన్నీ వీటి గురించి చదువుతాం. హ్యూమన్ జాగ్రఫీలో కూడా అవే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఫిజికల్ జాగ్రఫీ ఏదైతే ఉందో ఇది మాత్రమే ఎక్స్క్లూజివ్గా జాగ్రఫికల్ కాన్సెప్ట్స్ మనం చదవడం జరుగుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఈ ఎకనామిక్ జాగ్రఫీ ఆర్ హ్యూమన్ జాగ్రఫీలో వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు ఎకనామీతో లింక్ చేస్తూ ఉంటారు ఆర్ ఎల్స్ సొసైటీతో వాళ్ళు లింక్ చేస్తూ ఉంటారు, కానీ అవి కూడా మన జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్సే. ఓకే, పాయింట్ అర్థమైందా? రైట్. సో ఇక్కడ ఫిజికల్ జాగ్రఫీ అని ఏదైతే చెప్తున్నామో
ఈ ఫిజికల్ జాగ్రఫీలో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫిజికల్ జాగ్రఫీ చదివేటప్పుడు ఒకటి వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ మనం చదువుతాం. అంటే ఏంటి? వరల్డ్లో జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ కవర్ చేస్తాం. అలాగే ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ చదివేటప్పుడు కూడా ఈ 3 కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి తెలంగాణ ఫిజికల్ జాగ్రఫీ చదివేటప్పుడు కూడా ఈ తెలంగాణలో మనకి ఈ 3 రీజియన్స్లో కవర్ అయ్యే జాగ్రఫికల్ థింగ్స్ అనేవి మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్ జనరల్గా జాగ్రఫీకి సంబంధించిన సిలబస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 1 పేపర్ ఏదైతే ఉందో అందులో జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవాళ సాల్వ్ చేద్దాం. అండ్ ఆ క్వశ్చన్స్ నేను ఏ ఏరియాస్ నుంచి పిక్ చేసుకున్నానంటే ఐ హ్యావ్ పిక్డ్ ఫ్రమ్ జియోమార్ఫాలజీ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి పిక్ చేసుకున్నా, అండ్ క్లైమేటాలజీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ పిక్ చేసుకున్నా, అండ్ అలాగే ఓషనోగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ పిక్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎకనామిక్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం పిక్ చేసి ఈ జాగ్రఫీలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ జనరల్గా మనం దేంతో కంపైల్ చేసి చదువుకోవాలంటే జాగ్రఫీని పక్కన పెట్టుకొని చదవాలన్నమాట. ఏది? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. పాయింట్ అర్థమవుతుందా? సో ఇవాళ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. రైట్? ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఒకసారి గమనించండి. క్వశ్చన్ నెంబర్ 1 గమనిస్తే ఈ క్వశ్చన్ దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే ద సీక్వెన్స్ ఆఫ్ జియోలాజికల్ కంపోజిషన్ ఫ్రమ్ ద డెప్త్ టు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 1 క్రస్ట్ మ్యాంటల్ ఇన్నర్ కోర్ అవుటర్ కోర్, సెకండ్ 1 మ్యాంటల్ క్రస్ట్ ఇన్నర్ కోర్ అవుటర్ కోర్, థర్డ్ 1 అవుటర్ కోర్ ఇన్నర్ కోర్ క్రస్ట్ మ్యాంటల్, ఫోర్త్ 1 ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ మ్యాంటల్ అండ్ క్రస్ట్ అని చెప్పి చెప్తున్నాడు. సో అంటే ఏంటి? ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది? సర్ఫేస్ ఏవైతే లేయర్స్ ఉంటాయి మనకి అర్త్లో దానికి సంబంధించిన క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్లో జాగ్రత్తగా గమనిస్తే వీడు ఫ్రమ్ డెప్త్ టు సర్ఫేస్ అంటున్నాడు. అంటే ఏంటి? లోవర్ లేయర్స్ నుంచి హయ్యర్ లేయర్స్ వరకు మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో మనకు తెలిసిన లేయర్స్ ఏముంటాయమ్మా? మనకు తెలిసిన లేయర్స్ ఏంటి? లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ అనగానే మనం ఏం చెప్తాం? క్రస్ట్ అవుటర్ లేయర్ అని చెప్తాం, మ్యాంటిల్ అనేది మిడిల్ లేయర్ అని చెప్తాం, అండ్ దానికంటే కింద మనకి కోర్ ఉంటుందని చెప్పి మనం చెప్తాం. పాయింట్ అర్థమైందా? ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే సాల్వ్ చేయకూడదండి. ఈ క్వశ్చన్కి సంబంధించిన కంటెంట్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఒకసారి ఈ లేయర్స్ కనుక మనం గమనిస్తే బేసిక్గా మనం ఏం చెప్తామంటే ఫస్ట్ లేయర్ ఈజ్ క్రస్ట్ అని చెప్తాం, సెకండ్ లేయర్ ఈజ్ మ్యాంటల్ అని చెప్తాం, థర్డ్ లేయర్ ఈజ్ కోర్ అని చెప్తాం. అండ్ ఈ కోర్లో కూడా మనం 2 లేయర్స్ చెప్తాం. ఒకటి అవుటర్ కోర్, ఇంకోటి ఇన్నర్ కోర్ అని చెప్తాం. పాయింట్ అర్థమవుతుందా? అండ్ కొన్నిసార్లు మనం లిథోస్పియర్, ఆస్ట్రోనోస్పియర్ అని కూడా వినుంటాం. మరి ఈ లిథోస్పియర్, ఆస్ట్రోనోస్పియర్స్ ఏంటి? ఇవి లేయర్స్ ఆఫ్ అర్త్ కాదా? పాయింట్ అర్థమవుతుందా? ఎస్, ఇవి కూడా లేయర్స్ ఆఫ్ అర్తే. కానీ ఇక్కడ కొద్దిగా డీటెయిల్డ్గా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఈ క్రస్ట్ మ్యాంటల్ కోర్ ఏవైతే ఉన్నాయో ఇవి దే వర్ డివైడెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ కెమికల్ నేచర్స్. అంటే ఏంటి? ఆ లేయర్స్లో దొరికే మినరల్స్ ఆధారంగా ఈ లేయర్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. షార్ట్గా చెప్పాలంటే ఈ క్రస్ట్ మ్యాంటల్ కోర్ ఏదైతే ఉందో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కెమికల్ క్లాసిఫికేషన్. ఏంటది? కెమికల్ క్లాసిఫికేషన్. అండ్ మనకి లిథోస్పియర్, ఆస్ట్రోనోస్పియర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెకానికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ లేయర్స్ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఈ మెకానికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ లేయర్స్లో మనకి ఏముంటాయి? ఫస్ట్ 1 మనకి అవుటర్స్లో మనకి లిథోస్పియర్ ఉంటుంది, దాని తర్వాత మనకి ఆస్ట్రోనోస్పియర్ ఉంటుంది. పిక్చర్స్ నేను చూపిస్తానమ్మా, బట్ ఫస్ట్ కంటెంట్ చూడండి, ఆ తర్వాత నేను పిక్చర్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఆ తర్వాత ఆస్ట్రోనోస్పియర్ తర్వాత మనకి మ్యాంటిల్ ఉంటుంది, మీసో మ్యాంటిల్ అని చెప్పి మనం పిలవచ్చు, మీసో మ్యాంటిల్. ఆ తర్వాత మనకి ఫోర్త్ 1 సేమ్ ఈ కోర్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ని కూడా మనం మెకానికల్ క్లాసిఫికేషన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఈ కోర్ కనుక చూస్తే ఫస్ట్ అవుటర్ కోర్ ఉంటుంది, ఆ తర్వాత ఇన్నర్ కోర్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఇవి 2 క్లాసిఫికేషన్సే. ఓకే, సో కెమికల్ క్లాసిఫికేషన్ కనుక చూస్తే క్రస్ట్ మ్యాంటల్ కోర్ అని చెప్పి 3
లేయర్స్లో డివైడ్ చేయొచ్చు. అదే మెకానికల్ క్లాసిఫికేషన్ కనుక చూస్తే లిథోస్పియర్, ఆస్ట్రోనోస్పియర్, మీసోమాంటల్, తర్వాత అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని చెప్పి మనం చెప్పవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఇది క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత మనం ఈ లేయర్స్ ఏవైతే చెప్తున్నామో ఈ లేయర్స్లో మనకి కొన్ని ట్రాన్సిషన్ ఫేసెస్ ఉంటాయి, ట్రాన్సిషన్ జోన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ జోన్స్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం క్రస్ట్ అని చెప్తున్నాం, క్రస్ట్ కింద మ్యాంటిల్ ఉందని చెప్తున్నాం. అంటే ఏంటి, క్రస్ట్ మొత్తం కూడా ఎయిదర్ అది ఒక 50 కిలోమీటర్సా 100 కిలోమీటర్సా అది పక్కన పెట్టండి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే కొంత పార్ట్ వరకు మనం భూమి లోపలికి వెళ్తే అది క్రస్ట్ ఉంటుంది, అండ్ ఒకనొక పాయింట్ తర్వాత మనకి మ్యాంటిల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో ఏంటంటే క్రస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ అలాగే మ్యాంటల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. వాటిని మనం డిస్కంటిన్యూటీ జోన్స్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో ఆ ట్రాన్సిషన్ జోన్స్లో దానికి ఒక పేరు ఉంటుంది. అండ్ అలాగే మ్యాంటిల్ అండ్ కోర్కి ఆ మధ్యలో ట్రాన్సిషన్ జోన్కి ఒక పేరు ఉంటుంది. అలాగే ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ కూడా ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక పేరు ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లాస్ట్ ఇయర్ ఈ టాపిక్ మీద వాడు ఈ విధంగా అడిగాడు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఈ టాపిక్ మీద అడగాలి అంటే కనుక హీ మైట్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ దిస్ ట్రాన్సిషన్ జోన్స్. వాటిని మనం డిస్కంటిన్యూటీ జోన్స్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమవుతుందా? ఇలా మనం అనాలిసిస్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ కనుక గమనిస్తే వీడు డెప్త్ నుంచి కింద నుంచి సర్ఫేస్ వరకు అంటున్నాడు కాబట్టి కింద ఏముంటుంది మనకి, కోర్ ఉంటుంది, మ్యాంటిల్ ఉంటుంది, క్రస్ట్ ఉంటుంది. కానీ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్, క్రస్ట్ అని చెప్పి ఇస్తున్నాడు. అంటే కోర్ని డివిజన్ చేసి ఇస్తున్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అన్నిటికంటే కింద ఏముంటుంది, అన్నిటికంటే కింద మనకి ఇన్నర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ పైన అవుటర్ కోర్ ఉంటుంది, దానిపైన మ్యాంటిల్ ఉంటుంది, దానిపైన క్రస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఆర్డర్ కనుక గమనిస్తే మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఆర్డర్ ఆప్షన్ 4లో మనకి కనిపిస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇందాక నేను డిస్కంటిన్యూటీ గురించి చెప్పాను కాబట్టి అండ్ కెమికల్ కంపోజిషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కాబట్టి ఈ పిక్చర్ నేను డ్రా చేశాను. ఈ పిక్చర్లో ఉన్న కంటెంట్ ఒకవేళ మీకు కనపడకపోతే పాజ్ చేసి జూమ్ చేసుకొని చూడండి. ఓకే, ఇది చాలా 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 ఇంపార్టెంట్. హ్యూజ్ ప్రాబబిలిటీ ఉంది ఒకవేళ ఈ టాపిక్లో క్వశ్చన్ కనుక అడిగితే ఈ ఏరియాస్ నుంచే అడుగుతాడు. ఎందుకు, ఆల్రెడీ వాడు సీక్వెన్స్ అడిగేశాడు. ఒకవేళ అడగాలనుకుంటే అది అడగడు ఈ ఇయర్, వేరే క్వశ్చన్ వేరే పార్ట్లో నుంచి పిక్ చేసుకుంటారు, రైట్? ఓకే, సో ఇప్పుడు ఈ క్రస్ట్ని నేనేం చేశానంటే, ఈ ఎర్త్ లేయర్ని డిఫరెంట్ పార్ట్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఏవైతే ఉంటున్నాయో దాన్ని నేను కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పి చెప్తున్నాను. సో దీని గురించి మనం ఆల్రెడీ క్లాసెస్లో చదివే ఉంటాం. ఎగ్జామ్ రాస్తున్నామంటే ఈ టాపిక్ మనం చదివే ఉంటాం, బట్ క్విక్ రివిజన్గా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ క్రస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ క్రస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 1 కాంటినెంటల్ క్రస్ట్, దాని తర్వాత ఓషియానిక్ క్రస్ట్. ఇప్పుడు కాంటినెంటల్ క్రస్ట్ అంటే ఏంటి, ఏదైతే మనకి సాలిడ్గా కాంటినెంట్, ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ ఉందో దీన్ని మనం కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఓషియన్ కింద ఆ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో వాటర్ మొత్తం తీసేస్తే కింద మనకి సర్ఫేస్ ఉంటుంది కదా, దాన్ని మనం ఓషియానిక్ క్రస్ట్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ కాంటినెంటల్ క్రస్ట్కి తర్వాత ఈ ఓషియానిక్ క్రస్ట్కి మధ్యలో ఒక డిస్కంటిన్యూటీ జోన్ ఉంటుంది. దాన్ని మనం కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఇది మేజర్గా మనకి ఉన్న ఎన్సీఆర్టీస్లో కానీ ఆర్ఎల్స్ కొన్ని బుక్స్లో ఈ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ గురించి ఎక్కడ ఉండదు. సో కొద్దిగా డెప్త్గా యూపీఎస్సీ ఆప్షనల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రమే దీని మీద ఒక ఐడియా ఉంటుంది. సో ఈ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనేది మనకి ఎక్కడుంటుంది, ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓషియానిక్ క్రస్ట్ మధ్యలో ఏదైతే జోన్ ఉంటుందో దాన్ని మనం కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఆ తర్వాత క్రస్ట్ తర్వాత ఏముంటుంది, మ్యాంటల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆస్ట్రోనోస్పియర్ అని చెప్పి నేను రాశాను. ఆస్ట్రోనోస్పియర్ అంటే కనుక ఆస్ట్రోనోస్పియర్ ఎక్కడ ఉంటుంది, ఈ ఆస్ట్రోనోస్పియర్ అనేది అప్పర్ మ్యాంటిల్లో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? అప్పర్ మ్యాంటిల్లో ఇది కలిసిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది మొత్తం కూడా మనకి క్రస్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకి మ్యాంటిల్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాంటిల్లో కూడా 2 ఉంటాయి, ఒకటి అప్పర్ మ్యాంటిల్, ఇంకోటి లోవర్ మ్యాంటిల్. దాన్నే అవుటర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్ అని చెప్పి పిలుస్తారు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఈ అవుటర్ మ్యాంటిల్ ఏదైతే ఉంటుందో ఈ అవుటర్ మ్యాంటిల్లోనే మనకి ఈ ఆస్ట్రోనోస్పియర్ కూడా మనకి కనిపిస్తుంది. పాయింట్ అర్థమైందా? రైట్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో ఒక ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది.
ఇందాక మనం మాట్లాడింది ఏ ట్రాన్సిషన్ జోన్ గురించి? కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్. ఇప్పుడు నేను ఏ ట్రాన్సిషన్ జోన్ గురించి మాట్లాడుతున్నా? క్రస్ట్ అండ్ మ్యాంటల్. పాయింట్ అర్థమవుతుందా? ఈ క్రస్ట్ అండ్ మ్యాంటల్కి మధ్యలో మనకి ఇంకొక ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది. దాన్ని మనం మోహో డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. ఈ మోహో డిస్కంటిన్యూటీ అనేది మనం చదివే బుక్స్ అన్నిట్లో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ మోహో డిస్కంటిన్యూటీ అనేది ఇట్ ఈస్ బిట్వీన్ ద క్రస్ట్ అండ్ ద మ్యాంటిల్. ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మ్యాంటిల్ అనేది అవుటర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్గా డివైడ్ అయి ఉందని చెప్పి మనం చెప్తున్నాం. సో ఎప్పుడైతే అవుటర్ మ్యాంటిల్, ఇన్నర్ మ్యాంటిల్ అంటున్నామో, ఆబ్వియస్లీ ద ప్రాపర్టీస్ ఆఫ్ అవుటర్ మ్యాంటిల్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్నర్ మ్యాంటిల్. కాబట్టి దాని మధ్యలో కూడా మనకు ఒక ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది. సో ద ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ అవుటర్ మ్యాంటిల్ అండ్ ఇన్నర్ మ్యాంటిల్ ఈస్ నోన్ యాజ్ రెపిటీ డిస్కంటిన్యూటీ. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత ఇక్కడ ఇన్నర్ మ్యాంటిల్ వచ్చేసాం. ఇప్పుడు ఇన్నర్ మ్యాంటిల్ అంటే మ్యాంటిల్ నుంచి కోర్కి వెళ్ళాలి. సో ఈ మ్యాంటిల్ నుంచి కోర్కి వెళ్ళేసరికల్లా ఇక్కడున్న ప్రాపర్టీస్ మొత్తం చేంజ్ అయిపోతాయి ఎక్కడ? ఈ కోర్కి వెళ్ళే డెప్త్లో. సో ఒక జోన్ ఉంటుంది. ఆ జోన్లో ఏంటంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాంటిల్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీస్ ఆఫ్ కోర్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని చెప్పి పిలుస్తాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అవుటర్ కోర్ ఉంటుంది, ఇన్నర్ కోర్ ఉంటుంది. అవుటర్ కోర్ ప్రాపర్టీస్ వేరే, ఇన్నర్ కోర్ ప్రాపర్టీస్ వేరే. మధ్యలో ఉన్న జోన్ ఏదైతే ఆ రెండు ప్రాపర్టీస్ కలిగి ఉంటుందో ఆ ట్రాన్సిషన్ జోన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఆ ట్రాన్సిషన్ జోన్ని వి విల్ బి కాలింగ్ యాజ్ లేమ్యాన్ డిస్కంటిన్యూటీ. సో మెజారిటీ ఆఫ్ ద బుక్స్లో మనకి మోహో డిస్కంటిన్యూటీ, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. బట్ రెప్టీ డిస్కంటిన్యూటీ, లేమ్యాన్ డిస్కంటిన్యూటీ అండ్ కాన్రాడ్ డిస్కంటిన్యూటీ అనేది చాలా బుక్స్లో మెన్షన్ చేసి ఉండదు. సో ఒకవేళ మీ బుక్స్లో లేకపోతే కనుక నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మనం కెమికల్ కంపోజిషన్ గురించి కూడా మనం ఇందాక ఒక పాయింట్ వచ్చింది కాబట్టి ఇన్ జనరల్గా మనం గమనిస్తే ఇక్కడ పైన గ్రీన్ కలర్లో ఉన్నది కాంటినెంటల్ క్రస్ట్, కింద ఈ బ్లూ కలర్లో ఉన్నది ఓషియానిక్ క్రస్ట్ అని చెప్పి మనం చెప్పాం. సో జనరల్గా ఈ కాంటినెంటల్ క్రస్ట్లో మనకి ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ మినరల్స్ దొరుకుతాయి అంటే మనకి సిలికా అండ్ అల్యూమినియం మినరల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి, ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి. సో ఈ కాంటినెంటల్ క్రస్ట్ని మనం సిఎల్ క్రస్ట్ అని చెప్పి కూడా పిలవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సిఎల్ అంటే సిలికా, ఏఎల్ అంటే అల్యూమినియం. ఓకే, ఇక్కడ మనకి సిలికా కాంపౌండ్స్ అండ్ అల్యూమినియం కాంపౌండ్స్ ఎక్కువ దొరుకుతాయి. ఆ తర్వాత ఈ ఓషియానిక్ క్రస్ట్ ఏదైతే ఉందో, ఈ ఓషియానిక్ క్రస్ట్లో మనం సీమా కాంపౌండ్స్ ఎక్కువ దొరుకుతాయి. దీన్ని సీమా లేయర్ అని చెప్పి కూడా పిలవచ్చు, సిలికా అండ్ మెగ్నీషియం. ఆ తర్వాత మనకి కింద ఈ మ్యాంటిల్ కనుక చూస్తే, ఈ మ్యాంటిల్లో మనకి ఎటువంటి మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి అంటే, ఎటువంటి కెమికల్ కంపోజిషన్ ఎక్కువగా దొరుకుతుందంటే సీమా కాంపోజిషన్ దొరుకుతుంది. ఎందుకు? అక్కడ ఉన్న మనకి దొరికే మెటల్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో మెజారిటీలీ సిలికా అండ్ మెగ్నీషియంతో చేసి ఉంటుంది. కాబట్టి మ్యాంటిల్ని మనం సీమా లేయర్ అని చెప్పి కూడా పిలవచ్చు. అండ్ దాని తర్వాత కోర్ కనుక చూస్తే మనకి ఈ కోర్లో ఎక్కువగా మనకి అయన్ అండ్ నికిల్, ఎన్ఐ ఫర్ నికిల్, ఎఫ్ఈ ఫర్ అయన్, అయన్ నికిల్ కాంపౌండ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దీన్ని మనం నైఫ్ లేయర్ అని చెప్పి కూడా పిలవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఒకటి, ఈ లేయర్స్ మనం గుర్తుంటాయి, చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నెక్స్ట్ ఈ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళు డిస్కంటిన్యూటీస్ గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్సిషన్ జోన్స్. పాయింట్ అర్థమవుతుందా? సో మెజారిటీ ఆఫ్ బుక్స్లో మోహో డిస్కంటిన్యూటీ అండ్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది కాన్రాడ్ డిస్కంటిన్యూటీ, మోహో, రెపిటీ, గుటెన్బర్గ్, లేమ్యాన్ డిస్కంటిన్యూటీ ఏ లేయర్స్ మధ్యలో ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఈ కెమికల్ కంపోజిషన్ సిఎల్ ఎక్కడ ఉంటుంది, ఆర్ సీమాని ఏ లేయర్ అని పిలుస్తారు, ఏ లేయర్ని సీమా అని పిలుస్తారు, ఆ తర్వాత నైఫ్ అనేది ఏ లేయర్కి సంబంధించినది. పాయింట్ అర్థమవుతుందా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఎంత డెప్త్లో ఉందో ఆ కిలోమీటర్స్ కూడా చదువుతారు. వద్దు, అలా చదవద్దు. అది చదివినా మీకు ఉపయోగం లేదు. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం మీ ఆ కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు 100 నుంచి 200 కిలోమీటర్స్ ఉంటుంది, 200 నుంచి 600 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ నంబర్స్ మీద వాడు ఎక్కువ ఫోకస్ చేయడు. పాయింట్ అర్థమవుతుందా? ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్? ఓకే. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 కనుక గమనిస్తే, ఈ క్వశ్చన్ నెంబర్ 2 కూడా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ ఏ, గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ వాజ్ 1.09 డిగ్రీ సెంటిగ్రేడ్. బ్రాకెట్లో వాడు ఏమి ఇచ్చా అంటే 0.9 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 1.20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందని చెప్పి ఇచ్చాడు. హయ్యర్ ఇన్ ద డెకేడ్ 2011-2020 దాన్ ఇన్ ద డెకేడ్ 1850 to
1900. ఇది స్టేట్మెంట్. తర్వాత స్టేట్మెంట్ బి చూడండి, ద గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఈజ్ లార్జర్ ఓవర్ ద ల్యాండ్, ఎంత అన్నాడు వాడు 1.59 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. దాన్ ఓవర్ ద ఓషన్ ఎంత అన్నాడు వాడు 0.88 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సో ఈ క్వశ్చన్ పేపర్లో చూసిన వెంటనే చాలా మంది అసలు ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చనే కాదనుకుంటారు. కానీ ఈ క్వశ్చన్ అనేది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చనే. ఎందుకు నేను జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అంటున్నానంటే, జనరల్గా నేను ఇందాక చెప్పినట్టు క్లైమేటాలజీ గురించి చదువుతాం, క్లైమేటాలజీలో క్లైమేట్ గురించి చదువుతాం. అందులో మనం కొన్ని రిపోర్ట్స్ అనేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇస్తాయి. అండ్ ఈ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఐపీసీసీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఏంటది ఐపీసీసీ అంటే? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఏంటది ఐపీసీసీ అంటే? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్. పాయింట్ అర్థమవుతుందాం? సో ఈ ఐపీసీసీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు 2021, 2022 ఈ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఒకసారి కనుక మీకు ఆ రిపోర్ట్ చూడాలనుకుంటే గూగుల్లో వెళ్ళి కొట్టండి. ఏమని కొడతారు? క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ 2021-2022 బై ఐపీసీసీ అని చెప్పి కొట్టండి. కొడితే ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్కు కాపీ పేస్ట్ ఉంటాయి. పాయింట్ అర్థమైందా? యాజ్ ఇట్ ఈస్గా ఆ స్టేట్మెంట్లో, ఆ రిపోర్ట్లో ఏదైతే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ స్టేట్మెంట్స్ అనమాట ఇవి. అంటే స్టేట్మెంట్ 1 వచ్చేసి పార్ట్ 1లో ఉంటుంది. స్టేట్మెంట్ 2 విల్ బీ ఇన్ పార్ట్ 2. ఎందుకు? ఆ రిపోర్ట్ ఒకేసారి రాలేదు, ఒక 2 పార్ట్స్లో వచ్చాయి. ఫస్ట్ పార్ట్ అనేది మనకి 2021లో వచ్చింది, సెకండ్ పార్ట్ మనకి 2022లో వచ్చింది. కాబట్టి డిఫరెంట్ 2 పార్ట్స్లో ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఓపిక ఉంటే కనుక వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ఈ 2 క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ క్వశ్చన్స్, కాపీ పేస్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటయ్యా అంటే, ఇక్కడ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో విచ్ ఈస్ రిలేటెడ్ టు జాగ్రఫికల్ రిపోర్ట్స్ కానీ, ఒకవేళ మీరు స్కీమ్స్ కనుక చదువుతూ ఉంటే స్కీమ్స్కి సంబంధించిన కంటెంట్ కానీ దాని మీద వాడు క్వశ్చన్ కనుక ఫ్రేమ్ చేస్తే చాలాసార్లు వాడు యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి ఇస్తారనమాట ఆ కంటెంట్ని. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రిపోర్ట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏముంటాయో అవి కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏమేమి చూడాలి, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏముంటాయి, అవన్నీ వాటి మీద కూడా వీడియోస్ అనేవి చేద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఆన్సర్ విల్ బి, ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఓకే, సో ఆన్సర్ విల్ బి 3. పాయింట్ అర్థమైందా? రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్? ఈ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదివేటప్పుడు టైప్స్ ఆఫ్ డిజాస్టర్ గురించి చదువుతాం. ఈ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ చదివేటప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చదువుతాం. అందులో న్యాచురల్ డిజాస్టర్స్లో మనకి జియోలాజికల్ డిజాస్టర్స్ ఉంటాయి, ఆ తర్వాత క్లైమేటలాజికల్ డిజాస్టర్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చదివే ఉంటాం. ఓకే, సో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు కవర్ చేసే ఉంటారు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అనేది ఇట్ హ్యాస్ కేమ్ ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్ అంటున్నాడు. జనరల్గా జియోలాజికల్ హజార్డ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. జియోలాజికల్ హజార్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విపత్తు అనేది జియోలజీకి సంబంధించి ఉంటే గనక, జియోలాజికల్ ఫీచర్స్తో సంబంధించి ఉంటే గనక దాన్ని మనం జియోలాజికల్ హజార్డ్ అని చెప్పి పిలవచ్చు. అంటే బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. సో ఇక్కడ జియోలాజికల్ హజార్డ్స్లో ఏదైనా ఒక కెలామిటీ వచ్చినప్పుడు జియోలాజికల్ స్ట్రక్చర్స్ ఏమవుతాయో అవి డిస్టర్బ్ అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు అలా చూసుకుంటే కనుక ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి. ఎర్త్ క్వేక్ వస్తే ఎర్త్ క్వేక్ అనేది ఎందులో వస్తుంది? కింద లేయర్స్లో నుంచి పైకి వస్తుంది అనమాట. సో ఆ లేయర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ లేయర్ డిస్టర్బ్ అయినప్పుడు దానిపై పైన ఉన్న సొసైటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ఎర్త్ క్వేక్ అనేది మనం జియోలాజికల్ డిజాస్టర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. 4 ఆప్షన్స్లో వీడు మైన్ ఫైర్ అంటున్నాడు, ట్రాపికల్ సైక్లోన్ అంటున్నాడు, సునామీ అంటున్నాడు, వల్కనిక్ ఎరప్షన్ అంటున్నాడు. సో థర్డ్ పాయింట్ చూడండి. సునామీ అంటున్నాడు. సునామీలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? సునామీ అనేది దేని వల్ల వస్తుంది? బికాస్ ఆఫ్ అర్త్ క్వేక్. అర్త్ క్వేక్ వల్ల ఎక్కడ అర్త్ క్వేక్ వస్తుంది? మనకి ఓషియానిక్ క్రస్ట్లో కనుక అర్త్ క్వేక్ వస్తే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏదైనా కానివ్వండి,
వల్కనిక్ ఎరప్షన్ వల్ల ఎర్త్క్వేక్ వచ్చిందా, ఆర్ ఎల్స్ అటామిక్ బాంబ్ ఎవడన్నా వేయటం వల్ల వచ్చిందా, అది పక్కన పెట్టండి. ఆ ఓషోనిక్ క్రస్ట్లో ఎర్త్క్వేక్ రావటం వల్ల ఆ షాక్ అనేది షోర్ అంటే మనకి సర్ఫేస్ దగ్గరికి వచ్చి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి సునామీ వేవ్స్ అనేవి హిట్ అవుతాయి. సో ఈ సునామీ వేవ్స్ అనేవి మనకి జియోలాజికల్ డిజాస్టర్స్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ వల్కనిక్ ఎరప్షన్స్ ఉన్నాయి. వల్కనిక్ ఎరప్షన్స్ కూడా జియోలాజికల్ డిజాస్టర్స్లో ఎగ్జాంపుల్. బట్ ఇప్పుడు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 మిగులుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూస్తే మైన్ ఫైర్ అని చెప్పి ఉంది. జనరల్గా మైన్ ఫైర్ కాకుండా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిజాస్టర్స్ గురించి చదివేటప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ గురించి చదువుతాం. ఐడియా ఉందా? ఫారెస్ట్ ఫైర్స్ గురించి చదువుతాం. అంటే ఏంటి, మంచి ఎండాకాలంలో ఎవరు ఫైర్ అంటించకుండానే ఆటోమేటిక్గా అవి ఫైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు స్టార్ట్ అవుతుంది? అలా ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? మేబీ ఈ క్లైమేటిక్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఫైర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఏంటి, ఈ ఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమని చెప్పొచ్చు? క్లైమేటలాజికల్ డిజాస్టర్స్ అని చెప్పొచ్చా? పాయింట్ అర్థమైందా? సో చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫ్లోలో ఆ ఫైర్ అని ఎప్పుడైతే చదివారో ఇది క్లైమేటలాజికల్ హజార్డ్ కాబట్టి ఆప్షన్ ఏ టిక్ పెట్టేస్తాడు. ఆప్షన్ బికి కూడా వెళ్ళడు, ట్రాపికల్ సైక్లోన్స్ కూడా వెళ్ళడు. వాడికి ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ ట్రాపికల్ సైక్లోన్ అనేది కూడా మనకి జియోలాజికల్ హజార్డ్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు ఫారెస్ట్ ఫైర్ అని చెప్పట్లా, మైన్ ఫైర్ అని చెప్తున్నాడు. మైన్ ఫైర్ అంటే ఏంటి? సింపుల్గా పేరులోనే ఉంది, మైన్స్లో ఫైర్ కనుక వస్తే దాన్ని మైన్ ఫైర్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మైన్స్లో ఫైర్ అనేది ఎలా వస్తుంది? ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి మైన్స్లో? ఒకటి, మనం వెళ్ళి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ చేస్తే అవుతుంది, అది పక్కన పెట్టండి. న్యాచురల్గా ఎలా అవుతుంది? ఎప్పుడైనా కానీ ఆ మైనింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు అర్త్క్వేక్స్ వస్తే పైన లేయర్ కింద పడిపోయి అండ్ అక్కడ కనుక ఈ ఫైర్ రావడానికి ఉపయోగపడే ఆరెల్స్ రీజనబుల్ కండిషన్స్ కనుక ఉంటే మనకి ఈ మైన్స్లో ఫైర్ అనేది వస్తుంది. సో ఈ మైన్స్లో వచ్చే ఫైర్ అనేది ఇట్ వాజ్ ఇండ్యూస్డ్ బై సమ్ జియోలాజికల్ యాక్టివిటీ. సో దిస్ మైన్ ఫైర్ వీ కెన్ నోట్ యాజ్ జియోలాజికల్ హజార్డ్. పాయింట్ అర్థమవుతుందా? ఓకే. సో కాబట్టి ఈ మైన్ ఫైర్ అనేది కూడా మనకి జియోలాజికల్ హజార్డ్ అవుతుంది. సో ఇంకా మిగిలిపోయింది ట్రాపికల్ సైక్లోన్. ఈ ట్రాపికల్ సైక్లోన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్, ఇట్ ఈస్ అన్ క్లైమేటలాజికల్ హజార్డ్. ఎందుకు? బికాస్ చేంజ్ ఇన్ క్లైమేట్ ద్వారా ఇది వస్తుంది. సైక్లోన్స్ కానీ తర్వాత ఇంకా మనకి డిప్రెషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మనం దాన్ని ఏమంటారు, సైక్లోన్ అంటే తుఫాన్ అని చెప్పి పిలుస్తాం, వాయుగుండాలని చెప్తారు కదా. సో అవి కూడా క్లైమేటలాజికల్ హజార్డ్స్ అనమాట. ఓకే, కాబట్టి ఆన్సర్ విల్ బి ఆన్సర్ 2. ఓకే, ట్రాప్ ఎక్కడ ఉంటుందంటే స్టేట్మెంట్ 1లో ట్రాప్ ఉంటుంది. రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 కనుక గమనిస్తే అంటే ఆన్సర్స్ ఇక్కడ వచ్చేస్తున్నాయా? నేను డిలీట్ చేశాను. సరే, రైట్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ ఫాలోయింగ్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే ఆప్షన్ ఏ చూడండి, ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2005 అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఆప్షన్ బి చూడండి, ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్తున్నాడు. ఆప్షన్ సి చూడండి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వచ్చింది? సేమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ని మనం రివిజన్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ డిజాస్టర్స్ తర్వాత ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో ఆర్ఎల్స్ ప్రిజర్వేషన్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో వాటి కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని అథారిటీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. పాయింట్ అర్థమవుతుందా? సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. మనం ఎలా చూడాలంటే ముందు మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలి. సో జనరల్గా ఈ పిక్చర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు మీరు రాబోయే ఎగ్జామ్కి చదువుతున్నా ఆర్ఎల్స్ రైట్ మీరు రాబోయే ఎగ్జామ్కి చదువుతున్నా ఆర్ఎల్స్ ఇప్పుడు జూన్లో ఉన్న ఎగ్జామ్కి చదువుతున్నా కానీ రివిజన్ కోసం ఈ పిక్చర్ మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ అథారిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సేమ్ ఒక స్లైడ్లో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఒకసారి దీన్ని చూద్దాం. సో జనరల్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో
మెజారిటీಲಿ మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చూడొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంతోపాటు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంట్రల్ లెవెల్లో మనకి ఏ అథారిటీస్ అనేవి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి రిలేట్ అయ్యి ఉన్నాయో చూడాలి. సో సెంట్రల్ లెవెల్లో కనుక మనకు గమనిస్తే ఫస్ట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అనేది ఒక అథారిటీ ఉంటుంది. దాని తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు స్టేట్ లెవెల్లో మనకి ఏముంటుంది, SDMA ఉంటుంది. పైన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎలా ఉందో స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. సో దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంది, కానీ స్టేట్కి వచ్చేసరికల్లా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉండదు, అంటే హోమ్ మినిస్ట్రీ ఉండదు. కానీ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియా మొత్తం మీద ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏది ఫామ్ చేయాలన్నా అథారిటేటివ్ మినిస్ట్రీ ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ అ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. పాయింట్ అర్థమవుతుందా? అదే స్టేట్ లెవెల్లో మనకి ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కనుక చూస్తే ఏ అథారిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దాన్నే మనం DDMA అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమైందా? అథారిటీస్ గుర్తున్నాయా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ 3 అథారిటీస్ ఉంటాయి. దాంతోపాటు సెంట్రల్ లెవెల్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మనం చూడాల్సింది అంటే చైర్మన్ ఎవడు, ఇది కూడా ఇంపార్టెంట్. చైర్మన్ ఎవరుంటారు? ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఉంటాడు. ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఈ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఆబ్వియస్గా హోమ్ మినిస్టర్ అనే ఆయన చైర్మన్గా ఉంటాడు. ఆ తర్వాత SDMA స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్పర్సన్ ఎవరు? చీఫ్ మినిస్టర్. దాంతోపాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి హోమ్ మినిస్టర్ ఉండడు. ఈ డిపార్ట్మెంట్ అనేది ఏ మినిస్ట్రీ కింద వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఉంటుందో ఆ మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్ అనే ఆయన దీనికి హెడ్గా ఉంటాడు, చైర్మన్గా ఉంటాడు. పాయింట్ అర్థమైందా? రైట్. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారయ్యా అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటాడు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్. పాయింట్ అర్థమైందా? దాని తర్వాత లెవెల్ మనం ఏం చూడాలంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో చూడాలి. ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఒకటి మనకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. అంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎవరైతే ఉంటారో ఆ కమిటీలో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడతాయి. పాయింట్ అర్థమైందా? సో సెంట్రల్ లెవెల్లో మనకి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది అండ్ ఇంకోటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే ఏంటి, పైన కమిటీ డిసిషన్స్ తీసుకుంటుంది. ఒకవేళ డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆర్ ఎల్స్ పర్టికులర్ ఏరియాల్లో డిజాస్టర్స్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీఫ్ అనేది ప్రకటిస్తుంది అనమాట. ఆ డబ్బులు మొత్తం కూడా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి వీళ్ళు తీసుకుంటారు. సో ఇది కూడా సపరేట్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత మనకి హోమ్ మినిస్ట్రీలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పి ఇంకో ఫోర్స్ ఉంటుంది. అంటే ఏంటి, ఎప్పుడైనా మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఆర్ ఎల్స్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంతమంది పోలీసులు వస్తారు. ఆ పోలీసులు ఏ టైప్ ఆఫ్ పోలీస్ వాళ్ళు? స్టేట్ పోలీస్ కాదు, NDRF పోలీసులు ఉంటారు. అదే స్టేట్ గవర్నమెంట్లో అయితే SDRF పోలీసులు ఉంటారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ఎక్కడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి రిలీఫ్ ఫీచర్స్ చేయటం కోసం ఈ NDRF పోలీస్ ఫోర్స్ అనేది ఉంటుంది. పాయింట్ అర్థమైందా? ఇది కూడా ఇన్స్టిట్యూషన్. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్ ఎవరి అండర్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉంటుంది. దానికి చైర్మన్ ఎవడు? హోమ్ మినిస్టర్. దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది అంటే దిస్ ఈజ్ అన్ లైక్ ఏ కాలేజ్, ఇది ఒక యూనివర్సిటీ లాంటిది అనమాట. సో ఇక్కడ దే విల్ బి స్టడీయింగ్ డిఫరెంట్ డిజాస్టర్స్ గురించి వాళ్ళు చదువుతూ ఉంటారు. డిజాస్టర్స్ వచ్చిన తర్వాత ఎటువంటి మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఇక్కడ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు స్టేట్ లెవెల్లోకి వస్తే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. దిస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విల్ బి టేకింగ్ ద డెసిషన్స్. అండ్ దాని తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా కొంత ఫండ్ ఉంటుంది. ఎప్పుడైనా స్టేట్లో డిజాస్టర్స్ వచ్చినప్పుడు
స్టేట్ గవర్నమెంట్ అనేది ఈ ఫండ్స్ని ఉపయోగిస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRF పోలీసులు ఉంటారు. దాని తర్వాత మరి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆ కమిటీ మాత్రమే ఉంటుంది. మనకి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ DDRF అని చెప్పి ఉండదు. పాయింట్ అర్థమవుతుందా? అండ్ వీళ్ళకి కూడా ఈ ఫండ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వీళ్ళకి సపరేట్గా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఉండదు. మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ ఏదైనా డిస్ట్రిక్ట్లో డిజాస్టర్ వస్తే ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయి, ఆర్ఎల్స్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇన్ జనరల్గా ఇది మేనేజ్మెంట్కి సంబంధించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు క్వశ్చన్లో వీడు ఏమడుగుతున్నాడు అంటే స్టేట్మెంట్ 1లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2005 అంటున్నాడు. ఇది కరెక్టే. 2005లోనే మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది రావటం జరిగింది. తర్వాత ఆప్షన్ బి, ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. రైటా రాంగా? రైట్. ఎందుకు? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? NDMA ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. తర్వాత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ SDMA ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ అన్నాడు. కరెక్టా రాంగా? కరెక్టే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అవటం వల్ల ఆన్సర్ ఏముంటుంది? ఆన్సర్ విల్ బి 4 ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉపయోగించవచ్చు. ఎలా? ఫర్ సపోజ్ ఇవి రెండు మీరు చదివారు. ఇందాక చూపించిన స్లైడ్లో పాయింట్ బి ఉంది, అంటే ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది. బట్ ఆప్షన్ ఏ అనేది ఆ పిక్చర్లో లేదు, ఆ స్లైడ్లో లేదు కదా. ఇది ఎక్కడన్నా చూసారా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఎనాక్ట్ అయిందని చెప్పి ప్రీవియస్ స్లైడ్లో ఉందా? లేదు. ఇప్పుడు ఇవి రెండే మీరు ఎగ్జామ్కి చదివి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఈ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్తో ఆన్సర్ తీసుకురావచ్చా? కొన్ని కేసెస్లో పాసిబుల్ అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుందో చూడండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక గమనిస్తే ఏ ఓన్లీ అంటున్నాడు, బి ఓన్లీ అంటున్నాడు, ఏ అండ్ బి అంటున్నాడు, ఏబిసి అంటున్నాడు. సో ఏబిసిలో మనకి బి రైట్ అని తెలుసు, సి రైట్ అని తెలుసు. అంటే ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్లో బి అండ్ సి అనేది ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా? సో బి అండ్ సి ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉందా? లేదు. ఆప్షన్ 2లో ఉందా? లేదు. ఆప్షన్ 3లో ఉందా? లేదు. మిగిలింది ఏంటి? ఆప్షన్ 4. ఫస్ట్ పాయింట్ ఇది. స్టేట్మెంట్ ఏ తెలియకపోయినా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది పెట్టచ్చు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇది మనం క్రియేట్ చేసిన క్వశ్చన్ కాదు, ఆల్రెడీ ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది అంటే ఎగ్జామినర్ మనతో ఈ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఇచ్చిన స్టేట్మెంట్స్లో నీకు ఒక స్టేట్మెంట్ తెలిసినా, 2 స్టేట్మెంట్ తెలిసినా యూ కెన్ డిడక్ట్ ఆన్సర్స్. పాయింట్ అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్ తెలియదు కదా అని చెప్పి లోగా ఫీల్ అవ్వద్దు. రైట్. తర్వాత చూడండి 5th one, arrange the following states among the bigger states whose population densities were highest as per the census of 2011 సెన్సస్ ప్రకారం మనం అరేంజ్ చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ కనుక చూస్తే దిస్ క్వశ్చన్ వీ కెన్ మ్యాప్ విత్ హ్యూమన్ జాగ్రఫీ. ఎందుకు? మనం హ్యూమన్ జాగ్రఫీలో ఏం చదువుతామని చెప్పాం? డెమోగ్రఫీ గురించి చదువుతాం. దాంతోపాటు మనకి ఈ పాపులేషన్ సెన్సస్ ఏమైతే ఉంటుందో దాని గురించి చదువుతాం. అండ్ మనకి రీసెంట్గా వచ్చిన పాపులేషన్ సెన్సస్ ఏంటి? 2011లో వచ్చిన సెన్సస్. మనకి నెక్స్ట్ అఫీషియల్ సెన్సస్ వచ్చేంత వరకు మనకి రిఫరెన్స్ పాయింట్ ఏముంటుందంటే 2011 సెన్సస్ ఉంటుంది. సో ఈ 2011 సెన్సస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ ఎగ్జామ్ అనే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్లో, స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో మీరందరూ ఏం చేస్తారంటే ఈ 2011 సెన్సస్ జిస్ట్ అని చెప్పి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఓకే, రైట్. సో ఇక్కడ ఒకసారి కనుక గమనిస్తే వీడు ఏమంటున్నాడు? పాపులేషన్ డెన్సిటీ గురించి అంటున్నాడు. సో పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటో తెలియాలి. జనరల్గా పాపులేషన్ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాపులేషన్. పాపులేషన్ ఎక్కువగా ఉన్న స్టేట్స్ వేరే ఉంటాయి, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్న స్టేట్స్ వేరే ఉంటాయి. నాట్ నెసెసరీలీ అవి రెండు సేమ్గా ఉంటాయని చెప్పి మనకి ఏ కండిషన్ లేదు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంటి మనకి? ఉత్తరప్రదేశ్.
బట్ 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంటి? న్యూఢిల్లీ. పాయింట్ అర్థమవుతుందా? న్యూఢిల్లీ కూడా స్టేట్. అది పెద్ద స్టేటా చిన్న స్టేటా పక్కన పెట్టండి. చూడండి, న్యూఢిల్లీ అనేది చిన్న ఏరియా కానీ డెన్సిటీ ఎక్కువ ఉంది. పాపులేషన్ వైజ్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి? ఇన్ జనరల్గా పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది జనాలు అయితే ఉంటారో దాన్ని మనం పాపులేషన్ డెన్సిటీ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ ప్రకారం 2011 సెన్సస్ కనుక గమనించి చూస్తే క్వశ్చన్లో అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడాలి. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? విచ్ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అమాంగ్ ద బిగ్గర్ స్టేట్స్ అంటున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ పెట్టాల్సింది. తర్వాత హూజ్ పాపులేషన్ డెన్సిటీస్ వేర్ హైయెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. యాజ్ పర్ ద సెన్సస్ ఆఫ్ 2011 ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అంటున్నాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వెళ్ళటం. ఇప్పుడు మనం 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మనం 2011 సెన్సస్ అబ్జర్వ్ చేస్తే టాప్లో మనకి ఢిల్లీ ఉంటుంది. బట్ ఢిల్లీ అనేది పెద్ద స్టేటా చిన్న స్టేటా? చిన్న స్టేట్. బట్ వీడేమడుగుతున్నాడు? బిగ్గర్ స్టేట్స్ అంటున్నాడు. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఈ బిగ్గర్ స్టేట్స్లో గమనిస్తే మనకి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఉంటుందా అంటే ఆ రిపోర్ట్లో కనుక మనం చదివితే మనకి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బీహార్లో ఉంటుంది. ఎంత ఉంటుంది బీహార్లో? బీహార్లో మనకి 1106 మెంబర్స్ ఉంటారు పర్ స్క్వేర్ కిలోమీటర్కి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏముంటుంది? సెకండ్ ప్లేస్లో మనకి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ఉంటారు? 1028 మెంబర్స్ ఉంటారు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి, ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా ఫ్యాక్చువల్ క్వశ్చన్, చాలామంది గుర్తుపెట్టుకోరు. బట్ 1-2 క్వశ్చన్స్ ఏంటంటే కొద్దిగా టఫ్ క్వశ్చన్స్. టఫ్ ఇన్ ద సెన్స్ ఈ నెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. తర్వాత థర్డ్ ప్లేస్లో ఏముంటుందంటే థర్డ్ ప్లేస్లో మనకి కేరళ ఉంటుంది. సో కేరళలో పాపులేషన్ డెన్సిటీ యాజ్ పర్ 2011 ఎంతయా అంటే 860. ఆ తర్వాత మనకి ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది. చూడండి, ఉత్తరప్రదేశ్లో మనకి పాపులేషన్ హైయెస్ట్ ఉన్నా సరే ఈ పాపులేషన్ డెన్సిటీ ప్రకారం మనకి ఉత్తరప్రదేశ్లో 829 మెంబర్స్ ఉంటారు పర్ స్క్వేర్ కిలోమీటర్. ఆ తర్వాత మనకి లాస్ట్ ప్లేస్లో, అంటే ఈ ఆప్షన్స్లో లాస్ట్ ప్లేస్లో హర్యానా ఉంటుంది. 573 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? డిసెండింగ్ ఆర్డర్లో చెప్పమంటున్నాడు. అంటే హైయెస్ట్ ఏముంటుంది ఇక్కడ? బీహార్, ఇది నెంబర్ 1లో ఉంటుంది. సెకండ్ ఏముంది? వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత కేరళ. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత హర్యానా. సో ఈ ఆన్సర్ ఎక్కడుంది? 1, 3. 1 అంటే ఏ కదా, ఏ, సి, 5 అంటే ఈ, 4 అంటే డి, 2 అంటే బి. అంతేనా? దీన్ని ఎలా రాయాలి? రైట్. ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో ఈ ఉంది, థర్డ్ ప్లేస్లో ఏముంది? బి ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ అంటే డి, ఫిఫ్త్ ప్లేస్లో హర్యానా ఉంది, హర్యానా అంటే సి, ఏఈడి, ఏఈబిసిడి, ఆప్షన్ 3. పాయింట్ అర్థమైందా? బట్ ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ అనేవి గుర్తుండాలి. సో ఫ్యాక్ట్గా జనరల్గా మాట్లాడుకోవాలంటే ఈ నెంబర్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం. ఈ క్వశ్చన్ని మీరు స్కిప్ చేసినా చేయొచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సో ఈ నెంబర్స్ జాగ్రఫీ చెప్పే మాస్టర్లకే ఈ నెంబర్లు గుర్తుండవు నిజం చెప్పాలంటే. ఓకే, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఏరియా ఏ ఏరియా నుంచి వస్తుంది. ఆ క్వశ్చన్ అనేది 2011 సెన్సస్ బేస్ నుంచి వస్తుంది. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ విత్ చైల్డ్ సెక్స్ రేషియో ఆఫ్ దీస్ స్టేట్స్ ఇన్ 2011 యాజ్ పర్ 2011 సెన్సస్. చూడండి, ఇందాక పాపులేషన్ డెన్సిటీ మీద వచ్చింది, ఇప్పుడు చైల్డ్ సెక్స్ రేషియో గురించి అడుగుతున్నాడు. జనరల్గా చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటి? చైల్డ్ సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ పర్ 1000 మేల్స్. అంటే ఒక 1000 మేల్స్కి ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, దాన్ని మనం చైల్డ్ సెక్స్ రేషియో అని చెప్పి పిలుస్తాం. అంటే న్యూమరేటర్లో మనకి ఏ వాల్యూ ఉండాలి? ఉమెన్ వాల్యూ ఉండాలి. డినామినేటర్లో ఏ వాల్యూ ఉండాలి? మేల్ వాల్యూ ఉండాలి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ ఆన్సర్ కనుక మనం గమనిస్తే ఆన్సర్ విల్ బి, ఇక్కడ హర్యానా అంటున్నాడు, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా అంటున్నాడు. సో ఇది కూడా కొద్దిగా ఫ్యాక్చువల్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం గమనిస్తే ఈ హర్యానాకి ఎంత ఉంటుందమ్మా? హర్యానాకి మనకి 834 ఉంటుందన్నమాట చైల్డ్ సెక్స్ రేషియో. ఆ తర్వాత రాజస్థాన్కి ఇట్ వాస్ నియర్ 888 దగ్గర ఉంటుంది. ఆ తర్వాత
అరుణాచల్ ప్రదేశ్లో 972, ఒడిశాలో 941. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ తీసుకురావడం పాయింట్ కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పటికి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఏ ఏరియా నుంచి 2011 సెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. తర్వాత క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 గమనిస్తే, అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్ ద యాన్యువల్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఇన్ 2021-2022 ఫర్ నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ 2 డిజిట్ కేటగిరీ అని చెప్పి క్వశ్చన్ అమ్మ. క్వశ్చన్ చదువుతూనే మనం స్కిప్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్ అనేది సగం మందికి జాగ్రఫీకి రిలేటెడ్ అయిన క్వశ్చన్ అని తెలియదు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనుకుంటారు. బట్ ఇట్ వాస్ రిలేటెడ్ టు జాగ్రఫీ. ఏ జాగ్రఫీ? ఎకనామిక్ జాగ్రఫీ. ఎందుకు? ఎకనామిక్ జాగ్రఫీలో మనం ఇండస్ట్రీస్ గురించి చదువుతాం. ఇండస్ట్రీస్ గురించి చదివేటప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించిన రిపోర్ట్స్ గురించి చదువుతాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రిపోర్ట్. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు కింద ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఆప్షన్ బి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఆప్షన్ సి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కెమికల్స్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్, ఆప్షన్ డి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఇలా వీడు 4 ఇండస్ట్రీస్ గురించి వీడు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, క్వశ్చన్లో వీడు అసెండింగ్ ఆర్డర్లో యాన్యువల్ గ్రోత్ రేట్ పరంగా అరేంజ్ చేయమని చెప్పి చెప్తున్నాడు ఫర్ ద ఇయర్ 2020-2022. అండ్ ఈ క్వశ్చన్ కనుక మనం గమనిస్తే, ఇది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఏంటది? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్, ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఈ యాన్యువల్ గ్రోత్ రేట్ మీద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కిందకు వస్తుంది. పాయింట్ అర్థమైందా? రైట్. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటయ్యా అంటే, ఈ డేటా ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకు? వీడి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి చెప్తున్నాడు, యాన్యువల్ గ్రోత్ రేట్ అంటున్నాడు, అండ్ నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ 2 డిజిట్ కేటగిరీ అని చెప్పి చెప్తున్నాడు. సో ఆ రిపోర్ట్ కనుక మీరు చూస్తే ఫస్ట్ 4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఇవే అనమాట. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటయ్యా అంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ రిపోర్ట్స్. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినా మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో ఉపయోగపడదు. ఎందుకు? ఇట్ వాజ్ ఏ కరెంట్ అఫైర్స్, బట్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు జాగ్రఫీ. ఇప్పుడు మనం 2024లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి రిలవెంట్ అయిన రిపోర్ట్ ఏముంటుంది? రీసెంట్గా ఏదైనా రిపోర్ట్ వచ్చి ఉంటే కనుక ఈ ఐఐపి వాళ్ళు ఆ రిపోర్ట్ అనేది రిలవెంట్గా ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. దీని క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 7 ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1 CABD. దీని వెనకాల కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, రిఫరెన్స్ కోసం మాత్రమే చూడండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇటువైపు ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఇచ్చాడు, ఇటువైపు స్టేట్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇటువైపు ఏమి ఇచ్చాడు? బిలాయ్, బొకారో, దౌల్వి, దైతారి, ఇవి స్టీల్ ప్లాంట్స్ అనమాట. ఇటువైపు స్టేట్స్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇటువైపు ఉన్న వాటిని ఇటువైపుతో మ్యాచ్ చేయాలి. ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్. సారీ, వీడు ఆల్రెడీ మ్యాచ్ చేసి ఇచ్చాడు, కాకపోతే మనం కరెక్ట్గా ఏవైతే మ్యాచ్ అయినాయో వాటిని మనం చెప్పాలి. సో జనరల్గా ఈ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అండ్ స్టేట్స్ ఇది కూడా మనకి ఏ జాగ్రఫీలో పార్ట్ అమ్మా? దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ జాగ్రఫీ. ఎందుకు? ఇండస్ట్రీస్ గురించి మనం చదువుతున్నాం. ఈ ఐరన్ ప్లాంట్స్, స్టీల్ ప్లాంట్, ఐరన్ ప్లాంట్, తర్వాత పెట్రోలియం రిఫైనరీస్, వాటన్నిటి యొక్క లొకేషన్ అనేది మనం జాగ్రఫీలో చదవాలి. పాయింట్ అర్థమవుతుందా? సో మరి ఇవే ఎందుకు పిక్ చేసుకున్నాడు, వేరేవి ఎందుకు పిక్ చేసుకోలేదంటే, ఇవి మేబీ 2023 ఎగ్జామ్ కంటే ముందు ఇవి కరెంట్ న్యూస్లో ఉండుండొచ్చు. పాయింట్ అర్థమైందా? స్టీల్ ప్లాంట్స్ అనేవి ఇండియాలో చాలా ఉన్నాయి, బట్ ఇవే ఎందుకు చేశాడు? మేబీ దీని చుట్టుపక్కల ఏదైనా ఇష్యూ అయి ఉండొచ్చు. ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఆర్ఎల్స్ అర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానీ, ఆర్ఎల్స్ ఇక్కడ ఇచ్చిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక రీజన్ ద్వారా ఇవి కరెంట్ అఫైర్స్లో వస్తాయి. అలా వచ్చినవి ఏం చేస్తారంటే వాడు స్టేట్స్తో మ్యాప్ చేసి అడిగాడు. పాయింట్ అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ABCD ఇవన్నీ
కరెక్ట్గానే మ్యాచ్ అయి ఉన్నాయి అనమాట. ఓకే రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇక్కడ మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మస్కరిన్ హై అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. సో ఇది క్లైమటాలజీలో పార్ట్. అండ్ క్లైమటాలజీలో క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయాలంటే మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు వరకు ఇందాక చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా అవి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, అవి చదివి గుర్తుంటే ఆన్సర్ చేస్తాం, దాని వెనకాల కాన్సెప్ట్ ఉండదు. ఓకే, మనం ఎంత బట్టి పడితే మనకు అంత గుర్తుంటాయి అనమాట. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ 1 ఏం చెప్తున్నాడు? మస్కరిన్ హై ఈజ్ ఎ లో ప్రెషర్ ఏరియా దట్ ఈస్ ఫౌండ్ అరౌండ్ మస్కరిన్ ఐలాండ్స్. ఈ మస్కరిన్ ఐలాండ్స్ అనేవి సౌత్ ఇండియన్ ఓషన్లో ఉన్నాయని చెప్తున్నాడు డ్యూరింగ్ మాన్సూన్ పీరియడ్. ఇది స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి చూడండి. మస్కరిన్ హై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో త్రూ సౌత్ అరేబియన్ సీ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ సదర్న్ హెమిస్పియరిక్ లింకేజ్. ఇది స్టేట్మెంట్ 2. సో ఈ రెండు స్టేట్మెంట్స్ మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ మస్కరిన్ హై అంటే ఏంటో తెలియాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ మస్కరిన్ హై, జనరల్గా ఈ మ్యాప్ కనుక మనం చూస్తే ఈ మ్యాప్లో ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ యారో మార్క్స్ కనిపిస్తున్నాయా? ఇలా ఇటువైపు యారో మార్క్స్ వెళ్తున్నాయి. ఈ యారో మార్క్స్ అన్నీ కూడా దిస్ ఇండికేట్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ద ఫ్లో ఆఫ్ విండ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి? ఇక్కడ ఈ పిక్చర్లో మనం గమనిస్తే ఇక్కడ మనకి మస్కరిన్ హై అని చెప్పి ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్నాడు అండ్ ఇక్కడ హెచ్ అని చెప్పి రాస్తుంది. సో జనరల్గా ఈ సిస్టమ్ మొత్తం కూడా దేనికి లింక్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ లింక్డ్ టు మాన్సూన్స్. ఇండియాలో మనకి మాన్సూన్స్ ఏవైతే వస్తాయో దాన్ని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట ఇది. మాన్సూన్స్ ఎందుకు ప్రతి ఇయర్ జూన్లోనే వస్తాయి? మళ్ళీ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఎందుకు నవంబర్ డిసెంబర్లోనే వెళ్ళిపోతాయి? అవి ఏమైనా టికెట్ కొనుక్కొని వస్తాయా? కాదు. జాగ్రఫికల్గా వరల్డ్ మొత్తం మీద జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఈ మాన్సూన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒకసారి బ్యాక్ స్టోరీ కనుక గమనిస్తే ఈ పిక్చర్ పక్కన పెట్టండి. ఇన్ జనరల్గా మన అర్త్ మొత్తం కూడా ప్రెషర్ బెల్ట్స్ అని చెప్పి కొన్ని జోన్స్లో డివైడ్ అయి ఉంటుంది. ఏంటమ్మా అవి? ప్రెషర్ బెల్ట్స్, ప్రెషర్ జోన్స్. ఈ ప్రెషర్ జోన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్రెషర్ జోన్స్ హై ప్రెషర్ జోన్స్ ఉంటాయి, కొన్ని లో ప్రెషర్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు అర్త్ మొత్తం ఒకసారి చూస్తే ఇది ఎర్త్ కనుక చూస్తే మనకి ఇలా కొన్ని ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి. ఈక్వేటర్ దగ్గర ఒక ప్రెషర్ బెల్ట్ ఉంటుంది. సరే, సర్కిల్ చేయొచ్చా? సర్లే, డ్రా చేసేస్తా. సో ఈక్వేటర్ ఇది ఉంటుంది, పైన మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది, ఆర్కిటిక్ ఉంటుంది, కింద ఇది ఉంటుంది. ఈ లాటిట్యూడ్స్ ఉంటాయి. సో జనరల్గా మనకి ఈ డిఫరెంట్ లాటిట్యూడ్స్, డిఫరెంట్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ డిఫరెంట్ ప్రెషర్ బెల్ట్స్ అనేవి ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? దీనిపైన ఈ జోన్ మొత్తం ఒకలాగా ఉంటుంది అండ్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన ఒకలాగా ఉంటుంది, క్యాన్సర్ పైన ఒకలాగా ఉంటుంది అండ్ ఈ పోలార్ రీజియన్లో ఒక జోన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కొన్ని ప్రెషర్ బెల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఏంటి? హై ప్రెషర్ బెల్ట్స్ కొన్ని ఫామ్ అవుతాయి, లో ప్రెషర్ బెల్ట్స్ ఫామ్ అవుతాయి. అసలు ఈ హై ప్రెషర్ బెల్ట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, లో ప్రెషర్ బెల్ట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మనం బ్యాక్ టు బేసిక్స్కి వెళ్ళిపోవాలి. సో అదంతా ఇప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది ఎక్కువ టైం పడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎర్త్ మొత్తం మీద డిఫరెంట్ లాటిట్యూడ్స్లో ప్రెషర్ జోన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ హై ప్రెషర్ జోన్ ఉందనుకో, ఇక్కడ మనకి ఏముంటుంది? లో ప్రెషర్ జోన్ ఉంటుంది. ఇక్కడ మనకి లో ప్రెషర్ జోన్ ఉంటుంది, దాని తర్వాత హై ప్రెషర్ జోన్ ఉంటుంది, దాని తర్వాత లో ప్రెషర్ జోన్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఎప్పుడైతే ఈ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ దగ్గర హై ప్రెషర్ జోన్ ఉంటుందో నెక్స్ట్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ వాస్ లో ప్రెషర్ జోన్. ఆ తర్వాత మళ్ళీ పైన హై ప్రెషర్ జోన్ ఉంటుంది, లో ప్రెషర్ జోన్ ఉంటుంది. అసలు హై ప్రెషర్ జోన్, లో ప్రెషర్ జోన్ ఎలా ఫామ్ అవుతాయి అంటే బికాస్ పైన నుంచి వస్తున్న ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కన్వర్జ్ అయ్యి అడ్వెక్షన్ జరిగి పైకి వెళ్ళి పైన నుంచి కన్వెక్షన్ జరిగి వెళ్తుంది. ఆ స్టోరీ అంతా సపరేట్ స్టోరీ. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే హై ప్రెషర్ జోన్ ఉంటుందో ఎప్పుడైనా సరే ఈ విండ్ అనేది హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్ జోన్కి వస్తుంది. పాయింట్ అర్థమైందా? ఈ లో ప్రెషర్ జోన్స్లో ఏమవుతుంది? ఈ లో ప్రెషర్ జోన్ సర్ఫేస్ మీద ఎప్పుడైతే రెండు విండ్స్ వచ్చి కొలైడ్ అవుతున్నాయో కింద మనకి లో ప్రెషర్ జోన్ ఉంటే అక్కడ విండ్స్ అనేవి పైకి వెళ్తాయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం డీటెయిల్డ్గా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్ జోన్కి విండ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది.
ఎక్కడ పైన అప్పర్ లేయర్స్లో, నేను మాట్లాడేది గ్రౌండ్ లేయర్ మీద కాదు. గ్రౌండ్ లేయర్ మీద కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. అప్పర్ లేయర్స్లో మనకి హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్కి విండ్ వెళ్తూ ఉంటుంది. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇంకో టాపిక్ కావాలి. ఇంకో టాపిక్ ఏంటి అంటే, మనకు ఈ ఎర్త్ మీద ఈక్వేటర్ పైన మనకి ఏదైతే నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుందో అండ్ ఈక్వేటర్ కింద సదర్న్ హెమిస్ఫియర్ అనేది ఉంటుంది. సో ఈక్వేటర్ పైన మనకి కొన్ని విండ్స్ అనేవి ఉంటాయి. ఈ నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్న విండ్స్, అది ట్రేడ్ విండ్సా, పోలార్ విండ్సా, జెట్ స్ట్రీమ్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా దే విల్ బి డిఫ్లెక్టింగ్ టువార్డ్స్ దేర్ రైట్ సైడ్కి అవి డిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రేడ్ విండ్ వస్తుంది అనుకోండి, ఇది స్ట్రైట్గా రాదు, ఇట్ విల్ బి డిఫ్లెక్టింగ్. అది ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది, రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుంది, బికాస్ ఆఫ్ కొరలిస్ ఫోర్స్. ఈ కొరలిస్ ఫోర్స్ దేనివల్ల వస్తుంది, బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద అర్త్. పాయింట్ అర్థమైందా? బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నార్థన్ హెమిస్ఫియర్లో ఏ విండ్ అయినా సరే ఇట్ విల్ బి డిఫ్లెక్టింగ్ టువార్డ్స్ ఇట్స్ రైట్. సదర్న్ హెమిస్ఫియర్లో అది ఏ టైప్ ఆఫ్ విండ్ అన్నా అవనివ్వండి, దట్ విండ్ బి డిఫ్లెక్టింగ్ టువార్డ్స్ ఇట్స్ లెఫ్ట్. అంటే ఏంటి, అది ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది, యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సిన విండ్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఎందుకు, లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. ఇవి 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో గమనిస్తే వీడేమన్నాడు, మస్కరిన్ హై అంటున్నాడు. పేరులోనే ఉంది. హై అంటే ఏంటి, జనరల్గా ఇక్కడ హై ప్రెషర్ జోన్ అనమాట ఇది. ఈ హై ప్రెషర్ జోన్ నుంచి నేను మాట్లాడేది సర్ఫేస్ మీద కాదు, పైన, అబోవ్ ద సర్ఫేస్. హై ప్రెషర్ జోన్ నుంచి లో ప్రెషర్కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ జోన్ అంటే ఇట్ వాస్ ఫార్మింగ్ నియర్ ఎక్కడ, మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కింద ఫామ్ అవుతుంది. కాబట్టి మనకి ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది, లో ప్రెషర్ జోన్ ఉంటుంది. సో హై ప్రెషర్ జోన్ నుంచి విండ్స్ ఆటోమేటిక్గా ఎటువైపు వెళ్తాయి, లో ప్రెషర్ జోన్కి వెళ్తాయి. అక్కడ ఎప్పుడైతే ఈ లో ప్రెషర్ జోన్కి వెళ్ళిపోతున్నాయో, అండ్ కొన్నిసార్లు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు కూడా ఈక్వేటర్ దగ్గరే ఉండదు జోన్ అనేది. జోన్ అనేది కొన్నిసార్లు పైన ఫామ్ అవుతుంది, కొన్నిసార్లు కింద కూడా ఫామ్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద వేరియేషన్ ఆఫ్ సన్. అది వేరే కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ కేసులో మనకి మాన్సూన్స్ వచ్చే టైంలో ఏం జరుగుతుందంటే, ఇది మాన్సూన్స్ రాకముందు, జూన్ రాకముందు సమ్మర్లో జరుగుతున్న ఇన్సిడెంట్ అనమాట. సమ్మర్లో మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇక్కడికి ఐటీసీజెడ్ షిఫ్ట్ అయిపోతుంది, అది మనకు తెలిసిందే. కాబట్టి ఈ లో ప్రెషర్ జోన్ అనేది ఈక్వేటర్కి కొద్దిగా పైన ఫామ్ అవుతుంది. ఈ హై ప్రెషర్ జోన్ నుంచి ఇవన్నీ లో ప్రెషర్ జోన్కి వెళ్ళాలి, ఈక్వేటర్ క్రాస్ చేసుకుని ఇటువైపు వెళ్ళని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ యారో మార్క్స్ అన్నీ కూడా ఎటువైపు డిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఇలా వెళ్ళాల్సినవి ఎటువైపు డిఫ్లెక్ట్ అయినాయి, లెఫ్ట్ సైడ్కి డిఫ్లెక్ట్ అయినాయి. ఎందుకు, బికాస్ సదర్న్ హెమిస్ఫియర్లో విండ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇది లో ప్రెషర్ జోన్కి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్నాయో, ఇవి ఈక్వేటర్ దాటేసాయి, బార్డర్ క్రాస్ చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ విండ్స్, నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్న రూల్ ఏంటి, విండ్స్ అన్నీ కూడా అది ఏ టైప్ ఆఫ్ విండ్ అన్నా అవనివ్వండి, అవి దే షుడ్ డిఫ్లెక్ట్ టువర్డ్స్ రైట్. సో ఇక్కడ నుంచి ఈ మస్కరిన్ హై నుంచి ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్, తర్వాత ఈ మడగాస్కర్కి తగిలి ఇటువైపు వస్తున్న విండ్స్ అన్ని కూడా దే విల్ బి డిఫ్లెక్టింగ్ టువర్డ్స్ రైట్. పాయింట్ అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిన విండ్స్ రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతున్నాయో, అవన్నీ కూడా ఎటువైపు అటాక్ అవుతాయి, ఇండియాకి అటాక్ అవుతాయి, ఇండియా వైపు వచ్చేస్తాయి. పాయింట్ అర్థమైందా? ఈక్వేటర్ దాటిన తర్వాత ఈ విండ్స్ అన్ని కూడా లో ప్రెషర్ జోన్కి వెళ్ళాలి. కాబట్టి లో ప్రెషర్ జోన్ ఈక్వేటర్ పైన ఉంది కాబట్టి ఈక్వేటర్ పైకి వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్ మొత్తం మారిపోతుంది, దే విల్ బి డిఫ్లెక్టింగ్ టువర్డ్స్ రైట్. ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అయిందో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇండియా ఉంటుంది. అండ్ ఇండియా దగ్గరికి వచ్చేసరికల్లా వీటినే మనం మాన్సూన్ విండ్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇవేం చేస్తాయంటే అరేబియన్ ఓషన్లో కొన్ని వెళ్ళిపోతాయి, తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కొన్ని డిఫ్లెక్ట్ అవుతాయి, ఆ తర్వాత ఇక్కడ ఉన్న మనకి ఈ ఐలాండ్స్ తగిలి ఇటువైపు కొన్ని వస్తాయి. మనం చెప్తాం కదా 3 బ్రాంచెస్ ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయని, అరేబియన్ మాన్సూన్స్, తర్వాత బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చేవి, తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఈ ఐలాండ్స్ నుంచి వచ్చేవి. పాయింట్ అర్థమవుతుందా? దీని వెనకాల ఉన్న స్టోరీ ఇది, ఎందుకు మనకి మాన్సూన్స్ ఈ టైంలోనే వస్తాయని. అండ్ ఇలా డిఫ్లెక్ట్ అవ్వటానికి మనకి సర్ఫేస్ పైన ఈ సొమాలి జెట్ అనేది ఒక స్ట్రీమ్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ సొమాలి జెట్ అంటే ఏం లేదు, ఈ సొమాలి షీల్డ్ ఏదైతే ఉంటుందో, సొమాలి ప్లేట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి అంటే సొమాలి పైన లేయర్స్లో ఎయిర్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సొమాలి జెట్ స్ట్రీమ్ అని చెప్పి పిలుస్తాం. ఈ సొమాలి జెట్ స్ట్రీమ్ కూడా ఇట్ విల్ బి హెల్పింగ్ టు మూవ్ ఫాస్టర్. ఓకే, ఇదంతా క్లైమేటాలజీ కాన్సెప్ట్లో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, సో ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్ క్లారిటీ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, దెన్ దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు,
క్వశ్చన్లో చూడండి, మస్కరిన్ హై ఈజ్ ఎ లో ప్రెషర్ ఏరియా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మస్కరిన్ హై అనేది లో ప్రెషర్ ఏరియానా హై ప్రెషర్ ఏరియానా? హై ప్రెషర్ ఏరియా. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది తప్పు అయిపోతుంది. తర్వాత మస్కరిన్ హై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో త్రూ సౌత్ అరేబియన్ సీ అండ్ ఇట్ యాక్ట్ యాజ్ సదర్న్ హెమిస్ఫియరిక్ లింకేజ్. కాన్సెప్ట్కి కనెక్ట్ చేయండి. వీడేమన్నాడు? క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో అంటున్నాడు. అంటే ఏంటి? ఈ మస్కరిన్ హై వల్ల ఈక్వేటర్ క్రాస్ చేసి విండ్స్ వస్తున్నాయి కదా. అంటే ఏంటి? ఈ మస్కరిన్ హై ఉండటం వల్ల మనకి క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో అనేది జరుగుతుంది. ఈక్వేటర్ క్రాస్ చేసి విండ్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి పైకి. పాయింట్ అర్థమైందా? సో ఈ మస్కరిన్ హై అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ క్రాస్ ఈక్విటోరియల్ ఫ్లో త్రూ సౌత్ అరేబియన్ సీ అండ్ ఇట్ యాక్ట్ యాజ్ సదర్న్ హెమిస్ఫియరిక్ లింకేజ్. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి 2 విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏం చెప్తుంది? క్వశ్చన్ నెంబర్ 10 ఈస్ టాకింగ్ అబౌట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కెన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ ఫర్ ఇరిగేషన్. సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ ద ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పూర్వాంచల్ రీజియన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇది స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి చూడండి, ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బెట్వా టు ద కేన్ రివర్ త్రూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ధౌదామ్ డ్యామ్. ఇది సెకండ్ స్టేట్మెంట్. సో జనరల్గా ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే దిస్ క్వశ్చన్ వాస్ రిలేటెడ్ టు కేన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్. సో ఈ కేన్ బెట్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుందయా అంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది ఎందుకు అడిగాడు అంటే 2022లో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఈ టాపిక్ ఉంది కాబట్టి వాడు దీన్ని అడగడం జరిగింది. కానీ మనం దీన్ని ఎందుకు పిక్ చేసుకున్నాం, జాగ్రఫీలో ఎందుకు పిక్ చేసుకున్నాం, కరెంట్ అఫైర్స్లో ఎందుకు వదిలేయలేదు అంటే బికాస్ ఇక్కడ రివర్స్కి సంబంధించిన క్వశ్చన్. పాయింట్ అర్థమైందా? కాబట్టి మనం జాగ్రఫీలో దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ డ్యామ్కి సంబంధించిన క్వశ్చన్. అండ్ రివర్ లింకింగ్ అంటే నదులని అనుసంధానం చేయటం. మనకి ఆంధ్రప్రదేశ్లో గోదావరి అండ్ కృష్ణా రివర్ని ఎలా అయితే వీళ్ళు కలిపారో అలాగే దే ఆర్ టాకింగ్ అబౌట్ కేన్ అండ్ బెట్వా రివర్. ఈవెన్ దో దిస్ ఈజ్ అన్ కరెంట్ అఫైర్స్ వీ షుడ్ డిస్కస్ ఇట్ ఇన్ జాగ్రఫీ. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కేన్ అండ్ బెట్వా రివర్స్ అసలు ఎక్కడున్నాయో తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ మనం మ్యాప్ చూడాలి. సో జనరల్గా ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 బ్లూ లైన్స్లో కనిపిస్తున్నాయి. ఇది ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా? సో ఈ లైన్ ఏదైతే ఉందో దిస్ ఫ్లో ఆఫ్ రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ని మనం కేన్ రివర్ అని చెప్పి పిలుస్తాం. ఈ కేన్ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ బెట్వా రివర్ ఏదైతే ఉందో ఈ బెట్వా రివర్ కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అంటే ఏంటి? కేన్ రివర్ యాజ్ వెల్ యాజ్ బెట్వా రివర్ దే బోత్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అండ్ ఇవి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ పైన ఇంకో రివర్ ఫ్లో ఉంది చూడండి. ఇది ఏ రివర్ అయ్యా అంటే యమునా రివర్. సో ఈ 2 రివర్స్ కూడా వెళ్ళి యమునా రివర్లో కలుస్తున్నాయి డిఫరెంట్ పాయింట్స్లో. పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా కలవటం వల్ల వీళ్ళు ఈ రీజియన్లో ఎవరైతే జనాలు ఉన్నారో ఈ రీజియన్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఈ రీజియన్ ప్లేసెస్కి వాటర్ అనేది స్కేర్సిటీ ఫామ్ అయింది. ఎక్కడ? ఈ రీజియన్లో అండ్ ఈ రీజియన్లో. ఎందుకు? దీనికి క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి ఒక టర్మ్ ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా అంటే ఈ రివర్ మీద ఆధారపడి కొన్ని కిలోమీటర్స్ ఇటువైపు కొన్ని కిలోమీటర్స్ ఇటువైపు డిపెండ్ అయి ఉంటారనమాట. ఎయిదర్ గ్రౌండ్ వాటర్ వల్ల కానీ ఆరెల్స్ ఈ పైప్ లైన్స్ వేసుకొని ఈ రివర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో ఈ క్యాచ్మెంట్ ఏరియా తీసేసిన కొంత ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఆర్ ఇక్కడ ఈ రీజియన్స్ అనేవి కొద్దిగా వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తున్నాయి. సో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ రివర్ బెట్వా రివర్ అండ్ ఇక్కడున్న కేన్ రివర్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఒక కొత్త టన్నెల్ లాగా చేసి ఈ 2 రివర్స్ని కలపాలని చెప్పి చూస్తున్నారు. దీన్నే మనం కేన్ బెట్వా లింకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తాం. అండ్ ఈ కేన్ బెట్వా లింకింగ్ ప్రాజెక్ట్ కనుక గమనిస్తే మనకి ఈ పన్హా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో పన్నా టైగర్ రిజర్వ్ దీని ద్వారా ఇది వెళ్తూ ఉంటుంది అనమాట.
ఏది ఇంటర్లింకింగ్ ఏదైతే జరుగుతుందో ఇంటర్లింకింగ్లో మనకి పన్నా టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అండ్ ఇవి రెండు కూడా వెళ్ళి ఇక్కడ యమునా రివర్లో కలుస్తాయి. ఇది యాక్చువల్గా కేన్ బెట్వా లింకింగ్ ప్రాజెక్ట్కి సంబంధించిన పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే ఈ కేన్ బెట్వా లింకింగ్ ప్రాజెక్ట్ చేయటం ద్వారా వీళ్ళు యాక్చువల్గా ఏ ఏరియాని వాటర్ స్కేర్సిటీ లేకుండా చేయాలనుకుంటున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు మేక్ దిస్ బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉందో, బుందేల్ఖండ్ రీజియన్ అంటే మొత్తం మీరు ఉత్తరప్రదేశ్ని కనుక చూసుకుంటే వీ కెన్ డివైడ్ ఎంటైర్ ఉత్తరప్రదేశ్ ఇంటూ 4 ప్రావిన్సెస్. ఏంటి? ఒకటి వెస్టర్న్ పూర్వాంచల్, సెంట్రల్ పూర్వాంచల్, ఇంకోటి పూర్వాంచల్. ఆర్ఎల్స్ మీరు ఎలా చెప్పొచ్చు, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, సెంట్రల్ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ ఉత్తరప్రదేశ్, అండ్ ఇంకోటి బుందేల్ఖండ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పొచ్చు. ఈ బుందేల్ఖండ్ ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కడ ఉంటుంది? సదర్న్ సైడ్లో ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, సెంట్రల్ ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్. పూర్వాంచల్ అనేది మనకి ఈస్టర్న్ సైడ్ ఆఫ్ యూపీ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, ఇక్కడ నుంచి బెట్వా రివర్ వస్తుంది, ఇక్కడ నుంచి కేన్ రివర్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి యమునా రివర్లో కలుస్తుంది. కాబట్టి ఈ రీజియన్లో ఇంటర్లింక్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ రీజియన్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు బుందేల్ఖండ్ రీజియన్ అని చెప్పి పిలుస్తున్నారు. చూద్దాం, ఒకవేళ ఒకసారి మెయిన్ మ్యాప్లో కనుక చూస్తే ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఎక్కడైతే ఈ మ్యాప్ ఇది రివర్ లింక్ అవుతుందో దీనికి కొంచెం పైన అండ్ దీనికి కొంచెం కింద ఈ రీజియన్ని మనం బుందేల్ఖండ్ రీజియన్ అని చెప్పి పిలుస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ చూడండి, ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది? ఇది లలిత్పూర్, ఇదంతా ఉత్తరప్రదేశ్ కదా. ఈ ఉత్తరప్రదేశ్ బార్డర్ గీస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? ఇది ఉత్తరప్రదేశ్ బార్డర్. సో మనకి బుందేల్ఖండ్ ఎక్కడ ఉంటుంది? ఈ రీజన్ ఇది మొత్తం బుందేల్ఖండ్ రీజన్ అనమాట, కింద సదర్న్ సైడ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. పాయింట్ అర్థమైందా? అది ఇంకా మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇంకా క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ కనుక గమనిస్తే, ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ వాటర్ సెక్యూరిటీ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పూర్వాంచల్ రీజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అంటున్నాడు. రైటా రాంగా? రాంగ్. ఎందుకు? ఏ రీజన్ అని చెప్తున్నాడు వీడు? పూర్వాంచల్. బట్ ఈ కేన్ అండ్ బెట్వా రివర్ లింక్ అనేది ఏ రీజియన్ కోసం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది? బుందేల్ఖండ్ రీజియన్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బెట్వా టు కేన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి కేన్ రివర్ నుంచి బెట్వా రివర్కి వాటర్ అనేది ఫ్లో చేయాలని చెప్పి వీళ్ళు లింక్ చేస్తున్నారు. కానీ ఏ వాటర్ నుంచి ఎటువైపు తీసుకువెళ్ళాలి? దే ఆర్ ప్లానింగ్ టు టేక్ వాటర్ ఫ్రమ్ కేన్ రివర్ టు బెట్వా. ఎందుకు? కేన్ అనేది కొద్దిగా హైట్లో ఉంటుంది బెట్వాతో పోల్చుకుంటే. సో ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా అక్కడ తీసుకువెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు. కేన్ నుంచి బెట్వాకి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. బట్ క్వశ్చన్లో వీడేమంటున్నాడు, ద ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ బెట్వా టు కేన్ రివర్ త్రూ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దౌధాన్ డ్యామ్ అని చెప్పి చెప్తున్నాడు. బట్ యాక్చువల్గా చూస్తే వాటర్ అనేది కేన్ నుంచి బెట్వాకి తీసుకువెళ్ళాలి. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ తప్పు. కాబట్టి ఆప్షన్ విల్ బి ఆప్షన్ 4. సో ఇన్ జనరల్గా ఒకవేళ మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నా ఏం చదువుతున్నా సరే ఈ జాగ్రఫీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇది యూజువల్గా మనం త్రూ మ్యాప్ అనేది చేయాలి. మ్యాప్ ద్వారా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం 4 సార్లు చదివితే గుర్తుండేది 2 సార్లు మ్యాప్ని చూడటం ద్వారా గుర్తొస్తుంది అనమాట. సో మ్యాప్ ద్వారానే జాగ్రఫీ అనేది కంప్లీట్ చేయాలి. ఎస్పెషల్లీ దిస్ జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఓషనోగ్రఫీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఫిజికల్ జాగ్రఫీ మొత్తం కూడా మ్యాప్ మీద డిపెండ్ అయి ఉండాలి. హ్యూమన్ జాగ్రఫీ దాంతోపాటు ఎకనామిక్ జాగ్రఫీ అనేది అది థియరీ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మనం చదవాల్సిందే. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో అవి ఇవాళ 10 PYQ క్వశ్చన్స్. అండ్ మిగిలిన PYQ క్వశ్చన్స్ అనేవి మనం పార్ట్ 2 వీడియోలో చేద్దాం. అండ్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇంకా ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి పార్ట్ 2లో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.